హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్. నేను మీ రామకృష్ణ. మనం డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ డిస్కస్ చేస్తున్నాం. ఈరోజు మీరు ఏదైతే డైరెక్ట్ సెల్లింగ్ చెప్తున్నారు కదా, ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ నేను చెయ్యాలన్నా వద్దా అని చాలా డైలమాలో ఉంటున్నాను. మీ ప్రజెంటేషన్ విన్నాను, ఏరే కంపెనీ వాళ్ళ ప్రజెంటేషన్ కూడా విన్నాను. కానీ ఇది ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, అసలు చేయాల్సిన అవసరం నాకేముంది అని ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నా సార్. నాకు చాలా డైలమాలో ఉంది. ఇలా లైఫ్లో ఏదన్నా ఒక డెసిషన్ తీసుకోవాలనుకుంటే దానికి ఏమన్నా ఈజీ ప్రాసెస్ ఉందా, నేను ఎలా క్రాస్ చెక్ చేసుకుంటే ఇది నాకు కరెక్ట్ కాదని నాకు తెలుస్తుంది అని చెప్పి ఒక పర్సన్ అడిగాడు. సో ఏదన్నా ఒక ఆపర్చునిటీ మన లైఫ్లోకి వచ్చినప్పుడు, ఏదన్నా ఒక అవకాశం మన లైఫ్లోకి వచ్చినప్పుడు అది మనకు సెట్ అవుద్దా లేదా అనే ఒక డెసిషన్ మనం తీసుకోవడం ఎలా అనే పాయింట్స్ ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్నాం. దాంట్లో మొట్టమొదటి వన్ వచ్చేసి ఫ్యాక్ట్స్ అండ్ ఒపీనియన్. మీరు ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ గురించి వచ్చారు. నేను డైరెక్ట్ సెల్లింగ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీరు మీ ఫీల్డ్కి సంబంధించిన ఎగ్జాంపుల్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయండి, ఆలోచించండి. సో మీరు ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీ వచ్చింది, లేదా నెట్వర్క్ మార్కెటింగ్ ఆపర్చునిటీ వచ్చింది. సో ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీలో ఫస్ట్ ఫ్యాక్ట్స్ చూడాలి. ఫ్యాక్ట్స్ ఇప్పుడు మనం సోషల్ మీడియా కాలంలో ఉన్నాం. మేము చదువుకునేటప్పుడు మాకు ఈ సోషల్ మీడియాలో దీన్ని ఫిల్టర్ చేయాలని అవసరం మాకు లేకుంటుండే, కానీ ఈరోజు ఫిల్టర్ చేయాల్సిన అవసరం వచ్చేసింది. దాని గురించి పాజిటివ్ చెప్పే వాళ్ళు ఉంటారు, నెగిటివ్ చెప్పే ఉంటారు. ప్రతి విషయాన్ని గురించి ఈ పార్టీ కరెక్ట్ అంటారు, ఆ పార్టీ రాంగ్ అంటారు. ఎవరు ఒపీనియన్స్ వాళ్ళు చెప్పడానికి ఇక్కడ అవకాశాలు ఉన్నాయి. దీన్ని ఆపేవాళ్ళు లేడు, దీన్ని అద్దుల్లో పెట్టేవాళ్ళు లేరు. ఈ సోషల్ మీడియా వల్ల అడ్వాంటేజ్ ఎంత ఉందో డిసడ్వాంటేజ్ కూడా అంతే ఉంది. అందుకని మీరు ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీని చూజ్ చేసుకునేటప్పుడు ముందుకెళ్ళాలన్నా వద్దా అనేది ఫస్ట్ ఫ్యాక్ట్స్ చూడండి. ఫ్యాక్ట్స్ ఏంటా ఫ్యాక్ట్స్? సో కంపెనీకి సంబంధించిన వెబ్సైట్లో చాలా ఫ్యాక్ట్స్ రాస్తారు. ఈ ఫ్యాక్ట్స్ అన్ని చెక్ చేసుకోండి. ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎంత టర్న్ ఓవర్ జరిగింది, ఎంత ఇదైంది, ఇవన్నీ. అలాగే ఒకవేళ ఆ కంపెనీ మీద ఏదన్నా కేసు పెట్టుంటే అసలు ఆ కేసు తాలూకు ఫ్యాక్ట్ కూడా చూడండి. ఫ్యాక్ట్ ఏంటి, ఒపీనియన్ ఏంటి. ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఒక కంపెనీని ఈడీ రైడ్ చేసింది అనుకున్నాం. ఈడీ రైడ్ చేసినప్పుడు ఈడీ అందులో ఏమేమి చెప్పింది, ఎంత టర్న్ ఓవర్ జరిగిందని చెప్పింది, ఎంత ఫండ్ జనాలకి ఇచ్చిందని చెప్పింది, ఇంకెంత రావాలని చెప్తుంది. అంటే ఒకవేళ స్కీమో స్కామో అయితే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ డబ్బులు తీసేసుకొని పైసా ఇవ్వకూడదు కదా. కానీ ఆ కంపెనీ మీకు రిటర్న్ ఇచ్చిందంటే కంపెనీ ఇచ్చే ఉద్దేశం ఉందనే కదా అర్థం. రిటర్న్స్ ఇస్తుంది అంటే ఇచ్చే ఉద్దేశం ఉందనే కదా అర్థం. సో ఈ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ని అర్థం చేసుకోగలగాలి మనం. ఒక పర్సన్ గురించి ఎవరో కేసు పెట్టారు. సో యాక్చువల్గా కేసు ఏమని పెట్టారు, దీని వెనకాల ఉన్న అజెండా ఏంటి, నిజంగా ఆ పర్సన్ అతను చేశాడా లేదా, చేశాడు అనడానికి మీడియాలో వస్తున్న ప్లస్ పాయింట్లు ఏంటి, చేయలేదు అనడానికి మీడియాలో వస్తున్న పాయింట్స్ ఏంటి, ఇవి రెండు అబ్జర్వ్ చేయగలగాలి. ఇవి రెండు అబ్జర్వ్ చేసుకొని మీరు వెళ్తున్న కంపెనీ బిజినెస్ కరెక్టా కాదా అనేది ఒపీనియన్స్, యూట్యూబ్లో చాలా ఒపీనియన్స్ ఉంటాయి. ఈ ఒపీనియన్స్తో లెక్కలు కాదు. ఇది అట్లా కాదు, ఇది ఇలా కాదు, ఆ కంపెనీ స్కామ్ అయింది, ఈ కంపెనీ స్కామ్ అయింది, మస్తు ఒపీనియన్స్ ఉంటాయి. ఫ్యాక్ట్ కావాలి. మీరు విన్న ప్రజెంటేషన్కి విన్న కంపెనీ గురించి ఫ్యాక్ట్స్ తెలుసుకోండి. వాళ్ళ వెబ్సైట్లో తెలుసుకుంటారా, సోషల్ మీడియాలో ఇంకెక్కడన్నా రీసెర్చ్ చేస్తారా? ఓకే, కొన్ని పాజిటివ్ వీడియోస్ చూడండి, కొన్ని నెగిటివ్ వీడియోస్ చూడండి. పాజిటివ్ వీడియోస్ చెప్పిన ప్లస్ పాయింట్స్ ఏంటి, నెగిటివ్ వీడియోస్ చెప్పిన మైనస్ పాయింట్స్ ఏంటి, ఇవన్నీ కంపేర్ చేసుకున్న తర్వాత అప్పుడు మీకు డెసిషన్ తీసుకోవడం అనేది చాలా ఈజీ అవుతుంది. సెకండ్ స్టెప్ వచ్చేసి మీ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళలో ఒక ముగ్గురుతోటి మీ ఫీల్డ్, అంటే మీరు ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో వెళ్దాం అనుకున్నారు. ఆ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో అప్లైన్స్ అందరూ పాజిటివే చెప్తారు. వీళ్ళు కాకుండా, ఈ కంపెనీ వాళ్ళు కాకుండా ఇండస్ట్రీలో, ఆ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎవరైనా మీకు తెలిసి ఉంటే ఆ ఇండస్ట్రీ గురించి ఎంక్వైరీ చేయండి. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఎట్లుంది, ముందు ఆ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని ఒపీనియన్ అడగండి, అభిప్రాయం అడగండి, వాళ్ళ ఎక్స్పీరియన్స్లో ఏం జరుగుతుందో అడగండి. సో ఇలా సక్సెస్ అయిన వాళ్ళని ఒక ముగ్గురుని అడగండి. సక్సెస్ అయిన వాళ్ళని, ఎవరిని పెడితే వాళ్ళని కాదు, ఆ ఫీల్డ్లో సక్సెస్ అయ్యి ఆ ఫీల్డ్లో మినిమం 5-10 సంవత్సరాలు ఉన్న వాళ్ళని ఒక ముగ్గురు ఒపీనియన్స్ అడగండి. బాస్, నేను డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను, వాళ్ళు నాతో పాటు వచ్చాయని అడుగుతారు. అది కాదు, ముందు ఇండస్ట్రీ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని అడగండి. ఆ తర్వాత ఆ కంపెనీలలో, ఆ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ఫెయిల్ అయిన వాళ్ళని అడగండి, వాళ్ళ ఒపీనియన్ అడగండి. ఓకే, సో వీళ్ళేం ప్లస్లు చెప్పారు, మైనస్లు చెప్పారు, వీళ్ళేం ప్లస్లు చెప్పారు, మైనస్ చెప్పారు. ఒకవేళ వీళ్ళు ఫెయిల్ అయ్యి ఉంటే ఎందుకు ఫెయిల్ అయ్యి ఉంటారు, ఓకే వాళ్ళ డేటా ఏముంది, ఎందుకు ప్రాసెస్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది, ఎందుకు ఫెయిల్ అయిపోయి ఉంటుంది,
ఈ 2 ఒపీనియన్స్ తీసుకున్నారనుకోండి, మీకు ఫెయిల్ అవ్వడానికి హోప్స్ ఏమున్నాయి, సక్సెస్ అవ్వడానికి హోప్స్ ఏమున్నాయి, ఈ 2 బ్యాలెన్స్డ్గా కనపడతాయి. ఎప్పుడైతే 2 బ్యాలెన్స్డ్గా కనపడతాయో మీరు డెసిషన్ తీసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. సో ఏం చేయాలి, ఖచ్చితంగా ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళని ఒక ముగ్గురిని, ఫెయిల్ అయిన వాళ్ళని ఒక ముగ్గురిని, అసలు ఆ ఫీల్డ్కి సంబంధం లేకుండా బయట ఉన్న వాళ్ళని ఒక ముగ్గురిని అడగండి. మొత్తం 9 మందిని అడగండి. మీ వైఫ్ని, మీ సిస్టర్ని, ఇలా మీ బ్రదర్ని, అసలు ఫీల్డ్కి సంబంధం లేని వాళ్ళని ఇలా అడిగినప్పుడు వాళ్ళ ఒపీనియన్స్లో, డిస్కషన్స్లో చాలా విషయాలు బయటపడతాయి, ప్లస్లు మైనస్లు బయటపడతాయి. ఇది మీరు బేరీజ్ చేసుకోవడానికి, డెసిషన్ తీసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. కానీ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలకు వచ్చేవరకు చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏంటో తెలుసా, ఆ కంపెనీలో ఫెయిల్ అయిన వాళ్ళని అడుగుతారు, లేదా ఆ బిజినెస్లో ఫెయిల్ అయిన వాళ్ళని అడుగుతారు, లేదా ఆ బిజినెస్కి సంబంధం లేని వాళ్ళని అడుగుతారు. ఈ సంబంధం లేని వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు, వీళ్ళు నిజంగా ఆ బిజినెస్ చేసి ఉండరు, ఎక్కడో టీవీలోనో లేకపోతే ఎవరి ద్వారానో ఏదో ఒకటి విని ఉంటారు, వాళ్ళ ఒపీనియన్ వీళ్ళ మీద రుద్దుతారు. అదే మిస్టేక్ చాలామంది చేసి డెసిషన్ తీసుకోవడానికి వెనకపడతారు. తప్పు. ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళని అడగండి, ఆ ఫీల్డ్లో 5 to 10 years ఉండి డబ్బు సంపాదిస్తున్న వాళ్ళని అడగాలి, ఆ ఫీల్డ్లో ఫెయిల్ అయిన వాళ్ళని అడగాలి, అసలు దానికి సంబంధం లేని వాళ్ళని కూడా అడగాలి. ఇలా మీరు 9 మంది దగ్గర ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్, వాళ్ళ ఒపీనియన్ ఇంటర్వ్యూ చేస్తారో అప్పుడు పర్ఫెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి, ఇది మీ లైఫ్కి సెట్ అవుద్దా లేదో తెలుసుకోవడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి పుట్ ఆన్ పేపర్. సో మీరు పేపర్ మీద పెట్టాలి ప్లస్లు మైనస్లు. ఎగ్జాంపుల్కి మా అబ్బాయికి ఒక క్రికెట్ మ్యాచ్ ఆడే ఆప్షన్ వచ్చింది. అదే రోజు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ పిక్నిక్ వెళ్తున్నారు. సో 2 క్లాష్ అయిపోయినాయి. నన్ను ఒపీనియన్ అడిగితే ఏదో ఒక ఒపీనియన్ చెప్పొచ్చు, కానీ ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి నేను ఒక A4 సైజ్ పేపర్ తీసుకోమని చెప్పాను. సో క్రికెట్కి ఆడితే నీకు వచ్చే బెనిఫిట్ ఏంటి, ఆడకపోతే నీకు వచ్చే ఇబ్బంది ఏంటి, రేపు పిక్నిక్కి నీకు వెళ్తే వచ్చే ఇబ్బంది ఏంటి, వెళ్ళకపోతే వచ్చే ఇబ్బంది ఏంటి, మొత్తం పేపర్ మీద రాయమని చెప్పాను. ఇవన్నీ రాసిన తర్వాత ప్లస్లు మైనస్లు చూసుకున్నాడు. లాస్ట్కి నేను మ్యాచ్కి వెళ్తాను డాడీ, నాకు పిక్నిక్ వద్దు అన్నాడు. వాడి డెసిషన్ అది, నాది కాదు. ఓకే, సో ఇలాంటి ఇబ్బంది మీకు వచ్చినప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ స్టార్ట్ చేస్తే మీకు వచ్చే ఇబ్బంది ఏంటి, చేయకపోతే వచ్చే ఇబ్బంది ఏంటి, మీ జాబ్తో చేస్తూ ఈ జాబ్తోటి ఇలా లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతే మీకు వచ్చే ప్లస్ పాయింట్ ఏంటి, రాబోయే మైనస్లు ఏంటి, ఇవి 2 బేరీ చేసుకోండి. బేరీ చేసుకొని మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి ఇది కంపల్సరీ అనుకుంటే, ఇప్పటిదాకా మీరు 2 స్టెప్పుల్లో తీసుకున్న డెసిషన్కి ఇక్కడ వచ్చిన ప్లస్ పాయింట్స్కి కరెక్ట్ డెసిషన్ తీసుకోగలుగుతారు, కరెక్ట్గా ముందుకెళ్ళడానికి స్కోప్ ఉంటుంది. లాస్ట్ స్టెప్ వచ్చేసి పోస్ట్ పోన్ మేజర్ డెసిషన్స్ బై 1 day. ముఖ్యంగా లైఫ్కి సంబంధించిన విషయాలు, మీరు ఒక డివోర్స్ తీసుకోవాలనుకుంటున్నారు, లేకపోతే ఇంకేదైనా పెద్ద డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు, ఇలాంటి డెసిషన్స్ అన్నీ ఇంకా మీరు అన్ని ప్లస్లు మైనస్లు అన్నీ ఆలోచించి ఒక డెసిషన్ తీసేసుకున్నారు, ఇంకా రేపు డివోర్స్ ఇచ్చేస్తున్నాం. ఇలాంటప్పుడు ఒక్కరోజు ఆగండి, ఒక్క రోజు ఆగండి. ఈ ఒక్కరోజు ఆగడం వల్ల, మీరు ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత ఒకరోజు ఆగడం వల్ల ఏమవుతుందంటే, యూనివర్సు, మీ సబ్కాన్షియస్ మైండ్ ఇవన్నీ కూడా మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది, థింక్ చేస్తూ ఉంటారు, నడుస్తూ ఉంటుంది మీ మైండ్లో. ఓకే, ఆ ఒక్కరోజు ఆగడం వల్ల రేపటి రోజున మీ అమ్మాయిలో అవతల పార్ట్నర్లో ఉండే ప్లస్లు కనపడవచ్చు, వాళ్ళతో ఒకసారి మాట్లాడాలని ఒపీనియన్ రావచ్చు, మీరు కొంచెం పాజిటివ్గా మాట్లాడడం స్టార్ట్ చేస్తే అవతల నుంచి కూడా పాజిటివ్ ఒపీనియన్ రావచ్చు. సో ఒక మేజర్ డెసిషన్ ఆ రాత్రి తీసుకోకపోవడం వల్ల, ఒక్కరోజు వాయిదా వేయడం వల్ల మీ లైఫ్లో ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి స్కోప్ ఉండొచ్చు. ఈవెన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో కూడా. సో ఇవన్నీ ఆలోచించారు, కానీ ఈ బిజినెస్ వద్దులే అని చెప్పి డిసైడ్ అయిపోయి రేపు మీకు ట్రైనింగ్ ఇచ్చినందుకు చెప్దాం అనుకుంటున్నారు. దానికన్నా ముందు ఒక్కరోజు ఆగండి. సో ఇప్పటిదాకా జరిగిన డిస్కషన్, ఈ 3 స్టెప్పుల్లో జరిగిన డిస్కషన్ మళ్ళీ ఒక్కసారి రీథింక్ చేయండి. ఒక్కరోజు ఆగిన తర్వాత కూడా మీకు అలానే అనిపిస్తుందా, అప్పుడు మీరు అనుకునే డెసిషన్ తీసుకోండి. ఈజీ మనీకి అయితే నీకు ఆ గేమ్ ఆడితే ఇంత డబ్బులు వస్తాయి, ఈ స్టాక్లో పెడితే ఇంత డబ్బులు వస్తాయి, ఓకే, లేకపోతే పలానా బిట్ కాయిన్లో మీరు ఇప్పుడు ₹1,00,000 పెడితే 2 లక్షలు వస్తాయి, పలానా దాంట్లో ఒక వాచ్ ₹1,00,000 పెట్టి కొంటే చాలు ఒక 10 లక్షలు వచ్చేస్తాయి. ఇలాంటి వాటికైతే ఆలోచించకుండా వెళ్ళిపోతున్నారు జనాలు. స్కాములకైతే లీగల్గా ఒక ప్రోడక్ట్ ఉండి నీ ఇంట్లో వాడుతున్న ప్రోడక్ట్ని రీప్లేస్ చేసి ఇది ఒక 10 మందికి చెప్పి ఈ టర్న్ ఓవర్ మీద కమిషన్ వస్తుందంటే డెసిషన్ తీసుకోవడానికి వెనక ముందు అవుతున్నారు. ఓకే, సో లైఫ్లో ఏ డెసిషన్ తీసుకోవాలనుకున్నా ఈ 4 స్టెప్స్లో కనీసం 2 స్టెప్స్ అయినా ఫాలో అవ్వండి. పర్ఫెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి మీకు హెల్ప్ అవుతుంది. మీకు కనుక ఎక్స్ట్రా ఇన్కమ్ పెంచుకోవాలి, పైసా పెట్టుబడి లేకుండా ఇంట్లోనే కూర్చొని ఒక 2-3 గంటలు కష్టపడుతూ లైఫ్లో
మీకు కావాల్సిన ఇన్కమ్ను సంపాదించుకోవడానికి నేను డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో గైడెన్స్ ఇస్తూ ఉంటా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లాగిన్ అవ్వండి. అడ్మిన్కి ఒక మెసేజ్ పెట్టండి, డైరెక్ట్ సెల్లింగ్, డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అని. అడ్మిన్ మీకు రిప్లై ఇస్తారు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏ పాయింట్ నచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మన డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా లైఫ్లో గొప్పగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ గో సెల్ఫ్ మేడ్.